హలో ఫ్రెండ్స్, టమాటో మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో పోపు దినుసులు అయితే ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఆనియన్స్, టమాటో, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కరివేపాకు వేసుకున్నాను. ఇది కూడా ఒక 2 మినిట్స్ మనం ఫ్రై. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేది. ఇప్పుడైతే మునక్కాయ ముక్కలు అయితే వేసుకున్నాను. అవి కూడా మన 2 మినిట్స్. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఇవి మొత్తం మిక్స్ చేసి, అలాగే 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను ఫ్రెండ్స్. కనీసం ఒక 30 మినిట్స్ మనము బాయిల్ చేసేసుకుందాము. వాటర్ నుంచి సపరేట్ అవ్వాలి, ఆయిల్ అనేది పైకి తేలదు ఫ్రెండ్స్. ఒక్కనే 30 మినిట్స్ మనం బాయిల్ చేసుకుందాం. ఈ లోపల మనకు ఉప్పు కారం ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే వేసినటువంటి కరెక్ట్గా సరిపోయి 30 మినిట్స్ మనం బాయిల్ చేసేసుకుందాము. ఆయిల్ అనేది పైకి తేలాలి, ఓకేనా. మునక్కాయ కర్రీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. మునక్కాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.